నీకు విషయం అడగాలి, నిజం చెప్తావు కదా? చెప్పు, నీతో ఎందుకు అబద్ధం చెప్తాను? మీ అన్నయ్య గురించి నాకు సందేశం వచ్చిందిరా. ఏంటది? అతనిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అదే, ఏ ఆరోపణలు ఉన్నాయి? మీ అన్నయ్య నిజాయితీ పైన నాకు అనేక అభండాలు ఉన్నాయి. అంటే మా అన్నయ్య మంచివాడు కదా నీ అనుమానం? అబద్ధం చేసుకోకరాక. నేను మా ఆఫీస్లో ఒక ఫైల్ చూశాను. అందులో మీ అన్నయ్య గురించి అనేక అభండాలు నిలబెట్టుతున్నాయి. ఎవరో గిట్టని వాళ్ళు మా అన్నయ్య ఆరోపణలు చేస్తే అది నిజంగా నమ్ముతున్నావు? నిజానికి మా అన్నయ్య దేవుడు లాంటి వాడు. నువ్వనుకుంది నిజమైతే నాకు ఇంకోటి కావాల్సిన అవసరం లేదు కదా. అంటే ఏంటి? నేను మా అన్నయ్య అవినీతి పరులమంటావా? అబద్ధం చేసుకోకరాక. నిజమేమిటో తెలుసుకొని మాట్లాడుతున్నాను. నిజంగా నేను అడిగింది నీ మనసు ఒప్పించడానికి కాదు, నిజం తెలుసుకోవడం కోసం. నువ్వు ఏ ఉద్దేశంతో అడిగావు నాకు అనవసరం, కానీ నీకు అనుమానం వచ్చినప్పుడు అది నువ్వే క్లియర్ చేసుకోవాలి. సరే రక, నిజమేంటో నేనే తెలుసుకుంటాను. అంతవరకు నీ మనసు ఒప్పుకున్నా నువ్వు చూసుకో. మాఫియా గ్యాంగ్ లీడర్ కు వందనం, నాది వందనం. ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నావు? నా పేరు రాణా. నీ రాష్ట్రాలన్నీ తెలిసిన వాడిని. నీలాగే ఈ చీకటి సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తిని. అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీతో కొన్ని జమాకత్తులు తేల్చుకోవాలి, అందుకే పనిగట్టుకోమని వచ్చాను. అడ్డమైన వాళ్ళందరితో మాట్లాడే ఓపిక తీరిక నాకు రెండూ లేవు. మర్యాదగా నువ్వు వచ్చిన దాన్ని నువ్వు వెళ్ళవచ్చు. పని పూర్తి కాకుండా వెళ్ళడం ఈ రాణా చరిత్రలోనే లేదు. పని పాఠాలని పీచి వాళ్ళతో మాట్లాడే అలవాటు కూడా నాకు లేదు. నేను పని పాట లేని వాడిని కాదు మిస్టర్ యుగంధర్, నీ పని పట్టాలని వచ్చిన వాడిని. అసలు ఏమిటి నీ ఉద్దేశం? మహామహాన్న వాళ్ళే నా పని పట్టాలని వచ్చిన వాళ్ళని డైరెక్ట్ గా పరలోకానికి ప్రయాణం కట్టారు. నేను వాళ్ళంటి మాజమ్మని కాదు, నీ పాపాలు కోట పగలగొట్టి నీ ఎంత చూడాలని ఆరాటపడుతున్నా ఆ సహాయ సూర్యుడిని. ఏమిటి నీ ఉద్దేశం? నేనంటే ఎవరనుకుంటున్నావు? నేను ఇక్కడ తిరిగి వెళ్తే అసెంబ్లీలో అలా కల్లోలం చెలరేగుతుంది. నేను అక్కడ సైగ చేస్తే పార్లమెంటే స్తంభించిపోతుంది. నువ్వు నా ముందు ఇక్కడ చూపిస్తే జాగ్రత్త. మిస్టర్ యుగంధర్, నీ గురించి తెలుసు, నీ బలగం గురించి తెలుసు, కానీ నా గురించి నీకు తెలీదు. నేను తలుచుకుంటే నిన్ను తెల్లవారేసరికి వల్లకాడికి పంపించగలను. వల్లకాడికి నువ్వు పంపిస్తావా? ఆ వల్లకాడినే నేను అక్రమంగా ఆక్రమించుకుని అపార్ట్మెంట్ గా అమ్ముకున్న గనుణ్ణి. నీలాంటి ఊర కుక్కలు నన్నేమి చేయగలవు? ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని కొంపలు కూర్చి కోట్లు గడించినా నేను పట్టించుకునేవాడిని కాదు. కానీ నువ్వు నాకు తీరని ద్రోహం చేశావు. నీ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసి నీ చావుకు నువ్వే ముహూర్తం పెట్టుకున్నావు. అసలు ఏమిటి నీ ఉద్దేశం? అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఆ విషయానికే వస్తున్నా. అనుష తెలుసా నీకు? అప్పుడే మర్చిపోయావా? ప్రేమ పేరు చెప్పి తన మనసుతో పాటు శీలాన్ని దోచుకుని ఆమెను హత్య చేసావు చూడు, అనుషారా. ఈ విషయం నీకెలా తెలుసు? అసలు ఆమె నీకు ఏమవుతుంది? ఆమె నా చెల్లెలు. అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఈ ఊర్లోనే డాక్టర్ కోర్స్ చదువుతూ నీ మాయలో పడింది, నిర్దాక్షిణంగా బలైపోయింది. రానా, అది అందంగా ఉందని హాయిగా అనుభవించాను. కానీ అది పెళ్లి పెళ్లి అంటూ నా ప్రాణం తోడేసింది. అందుకే నా దానికి అడ్డు తొలగించుకున్నాను. అసలే నువ్వు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచానంటున్నావు. నీకు పారేస్తాను, మర్యాదగా బయటికి వెళ్ళు. 10 లక్షలు కాదు, 10 కోట్లు ఇస్తాను. నా చెల్లిని తిరిగి తేగలవా? అది నీకు చేత కాదు, అందుకే నాకు చేతనైంది నేను చేస్తున్నాను. ఎంత ప్రయత్నించినా నా ఎడంకాలు వెంట్రుక కూడా పేకలేవురా. మూసుకొని లోపలికి వెళ్ళు. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే కట్టేర్చగలను.
కానీ నువ్వు అంత తేలిగ్గా చావకూడదు. ఇక నుంచి ప్రతి క్షణం ప్రతి దినం నిన్ను వెంటాడుతాను. నీకు నిద్ర లేకుండా చేస్తాను. నీకు మనశ్శాంతి లేకుండా చేసి నిన్ను మట్టిలో కనిపిస్తాను. జాగ్రత్త, వస్తా. నేను కళలో గురించిన నిజాలు తెలిసినాయి అన్నయ్య. ఏమిటమ్మా నిజం? అనుషాన్ని నువ్వు చంపావా? అనుష నేను చంపడం ఏమిటి? అనుష నీ ఫ్రెండ్ కదా. ఎందుకు అన్నయ్య బుకాయిస్తున్నావు? నేనంతా విన్నాను. అయితే చాటుగా నిలబడి అంతా విన్నావన్నమాట. ఇంకా నన్ను నిలదీస్తావు ఎందుకు? నువ్వు ఇంత దుర్మార్గుడు అని అనుకోలేదన్నయ్య. రేఖ, నేను బ్రతికుండే సొసైటీలో ఇలాంటివన్నీ కామనే. అది ప్రాణాలతో ఉంటే నాకు ప్రమాదం. అందుకే దాన్ని నేర్పేశాను. ఎలా మర్చిపోమంటావన్నయ్య? పావులలాగా పవిత్రంగా ఉన్న అనుషాన్ని ఎలా చెప్పగలిగావు? ఆ మైత్రాన్ని ఎలా పొట్టలు పెట్టుకోగలిగాను అయ్యా? రేఖ, నువ్వు మాట మాటకి నన్ను అడిగి నా ప్రాణం విసిగించుకోవు. ఈ విషయాన్ని గురించి పదే పదే ఆలోచించేలా నాకు చేయకు. సరే, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. కమాన్ నరేంద్ర, కమాన్. నీకోసమే ఎదురు చూస్తున్నాను. రాత్రి దొంగ నోట్ల మార్పిడి చాలా చక్కగా జరిగింది చూడండి. సభాస్ రాజేవా సభాస్. రాత్ర సంగ్రామ్ సింగ్ పంజాబ్ నుండి ఫోన్ చేశాడు. వాడికి అర్జెంట్ గా ₹1,00,00,000 దొంగ నోట్లు కావాలంట. అలాగే ఏదండి, వారం రోజుల్లో వాడిపోయిన దొంగ నోట్లు అందిద్దాం. లాభం లేదు నరేంద్ర, వాడు ఇచ్చిన గడువు 5 రోజులు మాత్రమే. చేత రాత్రి మొదలు పని చేస్తే 5 రోజులేం కర్మ, 4 రోజుల్లో పని పూర్తి చేయగలం. జీవా, మన వర్కర్స్ చేత రాత్రింబావులు పని చేస్తే వాళ్ళు మొండికేస్తారు. మళ్ళీ మొదటకే వస్తుంది ఆ మోసం. దొంగ నోట్ల మార్పిడి లావాదేవీలన్నీ నువ్వే చూసుకుంటున్నావు. నీకు ఎలా వీలైతే అలా చేయకండి. ఆ సంగ్రామ్ సింగ్ డబ్బు ఎలా సరఫరా చేస్తారు బాస్? నీగా పని ఒక్కర్లేదా జీవా? ఈ రాష్ట్రంలో మనకంటే తొందరగా సరుకు సప్లై చేసేవారు ఎవ్వరూ లేరు. అన్నట్టు అసలు సంగతి మర్చాను. ఆ పేటర్ గారు మన గురించి పోలీసుల దగ్గర తెగ వాగుతున్నాడు బాస్. వాడు అంతటి మొనగాడయ్యాడా? మొన్న 2000 మామూలు కోసం వచ్చినప్పుడు ఈ మాట సంభాషణలో ఆ విషయం నాకు చెప్పాడు. ఆ పేటర్ గారు మన గురించి పోలీసుల దగ్గర పదే పదే వాగుతున్నాడు బాస్. వాడు అంతటి మొనగాడయ్యాడా? అవును కదండి, మొన్న 2000 మామూలు కోసం వచ్చినప్పుడు ఈ మాట సంభాషణలో ఆ విషయం చెప్పాడు. వాడిని అన్యాయంగా పల్లెలు తీయించేదానికి వాడు మన కోసం ఆ పోలీసుల దగ్గర పదే పదే వాగుతున్నాడు. అప్పుడు వాడి ప్రాణాలు తీసేస్తాం. ఇప్పుడు వాడి ప్రాణాలు తీసేస్తాం. ఇప్పటికే మన మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఎప్పటికైనా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. వాడిని వసూలు చేయాలంటే నా దగ్గర ఒక మార్గం ఉంది బాస్. ఏమిటి చేయాలి? మనకేంటి ముప్పు రాదు కదా. వాడికి లడ్డు లాంటి చెల్లెలు ఉంది. దాన్ని మనం గడ్డ మీద లాగివేస్తే వాడి నోరు అదుపులో ఉంటుంది. సభాస్ రాజేవా సభాస్. దాన్ని రేపు తెల్లవారేసరికి నా దగ్గరికి తీసుకురా. దాని సంగతి ఏమిటో నేను చూస్తాను. అలాగే